ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. మిత్రులందరికీ నా హృదయపూర్వకముగా నమస్కారములు. ఇంతకుముందు ఒక 4 రాగాలు పెట్టితిమి. ఇప్పుడు అభేరి రాగము నెంబర్లు చెప్పుతుంటిమి. ఆ నెంబర్ ప్రకారముగా వాయిస్తే అభేరి రాగము వస్తుంది. ఈ అభేరి రాగం అనేది బేం ప్లస్ కూడా అంటారు. అందుకే ఇది ఒరిజినల్గా అభేరి రాగము అంటారు. దీని యొక్క నెంబరింగ్ చెప్పడం జరుగుతున్నది. ఈ అభేరి రాగముతో రాళ్ళను కరగేసేవారు. ఈ స్వరము చెప్పాక దానికోసం చెప్పుకుందాం. అభేరి రాగము యొక్క నెంబరు ఈ సా నుండి ఈ సా వరకు ఆరోహణ అవరోహణ. ఇది ఆరోహణ అవరోహణ అంటే ఇక్కడ నుండి ఈ అవరోహణ వరకు 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఇంతవరకు ఆరోహణ నుండి అవరోహణ వరకు 13 మెట్లు. ఈ 13 మెట్లలో 1 3 6 8 11 13 ఇటు నుంచి వెళ్ళేది నంబరింగు 1 3 6 8 11 13. అవరోహణ నుండి ఆ సా నుండి వచ్చేది 13 11 10 8 6 4 3 1 వస్తుందన్నమాట. ఇట్నుండి వెళ్ళేది వేరేగా వస్తుంది, అట్నుండి వచ్చేది కూడా అన్ని స్వరాలు పలుకుతుంటాయి. కాబట్టి స్వరం కూడా చెప్పుకుందాం. సా గా మా పా ని సా సా ని ద ప మ గ రి సా. ఇట్నుండి ఒక విధముగా వెళ్తుంది, అట్నుండి ఒక విధముగా స్వరం వస్తుంది. వచ్చినప్పుడే అభేరి రాగముగా మారుతుంది. కాబట్టి అభేరి రాగము స్వరము కూడా సగమ పని సా సని ద ప మ గ రి సా సగమ గమ ప పని సా సని ద ని ద ప మ గ రి గ రి సా స స గ గ మ మ ప ప ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఈ విధంగా ఈ స్వరము ఈ నెంబర్ల ప్రకారముగా వాయించుకుంటే మీకు అభేరి రాగము వస్తుంది. అదే దాన్నే బేం ప్లస్ కూడా అంటారు. ఈ అభేరి రాగము యొక్క ఈ నోట్స్ చూపిస్తున్నాను. ఆ నోట్స్లో ఉన్న స్వరాన్ని రాసుకొని ఆ విధంగా ప్రాక్టీస్ పెడితే మీకు తొందరగా వస్తుంది. ఈ అభేరి రాగానికి అప్పుడు జరిగే కథ కూడా ఒకటి ఉన్నది. ఏమిటంటే, నారదుడు తుంబురుడు వీళ్ళిద్దరూ ఒక దగ్గర భేటీ అయ్యి
ఈ సంగీతంలో నేను గొప్ప అని చెప్పుకున్నారు. నీవు గొప్ప నేను గొప్ప తెలియడానికి మన మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుపుదాం అంటూ బ్రహ్మలోకంకి వెళ్ళి, బ్రహ్మదేవ, మా ఇద్దరములో సంగీతాన్ని ఎవరు గొప్పగా వాయించగలరు, పాడగలరు అని అడిగారు బ్రహ్మదేవుని. మీకు తెలియాలంటే కైలాసంలో పరమశివుని దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్కడ మీరు ఎవరు గొప్ప పరమేశ్వరుడు తెలియజేస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అప్పుడు తుంబురుడు నారదుడు కలిపి కైలాసానికి వచ్చారు. కైలాసంలో వచ్చి, పరమశివ, ఈ సంగీతంలో మా ఇద్దరులో ఎవరో గొప్పవాళ్ళము అని పరమశివుడిని అడిగారు. అప్పుడు పరమశివుడు శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నారు. అలాగే శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు కూడా ఏం చెప్పారంటే, హనుమంతుని దగ్గరికి వెళ్ళండి, మీలో ఎవరు గొప్పవారో తెలియజేస్తారు అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడి దగ్గరికి తుంబురుడు నారదుడు కలిపి వెళ్ళారు. హనుమ, మా ఇద్దరంలో సంగీతంలో ఎవరు గొప్పవారమో మీరు చెప్పాలి అన్నారు నారదుడు, తుంబురుడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, అదుగో ఆ కనిపిస్తున్న ఆ బండరాయిని మీ రాగాలతో కరగవేయండి, అప్పుడు మీలో ఎవరు గొప్పవారో తెలియజేసేద్దాము అన్నాడు హనుమంతుడు. అప్పుడు తుంబురుడు గానాన్ని విడిచి ఈ రాగాన్ని ఎంతో పాడుతున్నారు. ఆయనకు వచ్చే రాగాన్ని ఎంత పాడినా సరే ఆ రాయి కరుగుటలేదు. ఆయన అలిసిపోయి వేసారిపోయాడు. అప్పుడు నారదుడు కూడా వెళ్ళి ఆ రాయిని కరగేస్తానని గొప్పలు చెప్పి ఎన్నో రాగాలు పాడాడు. కానీ ఆ రాయిని మాత్రం కరగలేకపోయాడు. అప్పుడు హనుమంతుడు లేచి అభేర రాగముతో పాడుతూ ఆ రాయిని అలాగ కరగవేశాడు, ఐసు ముక్కల. కాబట్టి అభేర రాగము అంత గొప్పటి రాగము. కాబట్టి ఈ రాగాన్ని నేర్చుకొని, ఈ రాగంలో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఈ రాగం నేర్స్తే పాటలు కూడా వాయించే అవకాశాన్ని వస్తుంది. కాబట్టి మిత్రులందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్, జై భారతమాతాకు జై.